హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. As I study the Babas a lot. వాళ్ళ స్కానర్స్ వచ్చినప్పుడు మీరు ఏం ఫీల్ అవుతారు? Do you get shocked? No, I'm not shocked because I know that human beings at the end of the day, human being అన్నాడు కొంతసేపు యాక్టింగ్ చేయగలుగుతాడు కానీ ఆల్ ద టైమ్ యూ కాంట్ డూ, విచ్ ఇస్ వాట్ ఐ లవ్ దట్ నిత్యానంద్ బాబాస్ పొజిషన్. అంటే తను పడుకునే పొజిషన్ నేను చాలాసార్లు అలా పడుకుని చూస్తాను, అందుకని నాకు ఐ లైక్ ఇట్. సో అదనమాట. అది మిమ్మల్ని ఒకసారి చక్కగా మా టాలీవుడ్ టీం తరఫున మేము అన్ని ఆశ్రమాలకి తీసుకువెళ్ళి ప్లీజ్ ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ మీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎపిసోడ్ చేయాలని మేము ఆశిస్తున్నాం. మేబీ నేను యాక్చువల్లీ వాట్ ఐ వుడ్ వాంట్, మీరు ఎవరైనా ఒక బాబా ఆయన ఒప్పుకుంటే మహా దేవుడి మనిషి కాబట్టి నాలాంటి తుచ్చమైన నీచ్ కమీనే మానవుడితో మాట్లాడడానికి ఇష్టం ఉండకపోవచ్చు, వాళ్ళిద్దరికి మాతో డిబేట్ పెట్టిస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎప్పుడో చెప్పాను మీకు ఆఫ్లైన్ ఏది that we'll have a debate, a meaningful so debate. Let it be genuinely meaningful because I still believe. I really want to know. Like to believe, we would all like to believe. ఒకవేళ నాకు ఆయన ఆన్సర్ చెప్తే నా మనస్సు వికసింపగలిగేటట్టు చేస్తే నేనే డివైడ్ అయిపోతా. మీరు తలుపులన్నీ వేసుకుని గాలి లోపలికి రావాలి, గాలి లోపల అంటే కష్టం కదా. నేనే డివైడ్ అయిపోతా. తలుపు తీయండి ఫస్ట్, మనసు తలుపు తీయండి. మనసు నేను తలుపు తీసి వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళ అసలు స్వరూపం. మీకు అక్కడ ఫీమేల్ బాబా అయితే బాబీ అయితే బెటర్ మీకు. బాబీ అయితే భరించలేను బికాస్ ఎందుకంటే అమ్మాయిలు తక్కువ బట్టలు వేసుకుంటే బాగుంటారు, వాళ్ళు మొత్తం అంతా ఒక బాబాలు వేసుకునే డ్రెస్, అమ్మాయి బాబీ అయితే నాకు వద్దు. చెప్పాను కదా మళ్ళీ ఆవు వ్యాసం లాగా ఆవుకు 4 కాళ్ళు 2 కొమ్ములు, ఇది ఇక్కడికే వస్తుంది విషయం. బట్ పాయింట్ వర్మ గారు, ఇది ఇంకో ఎపిసోడ్లో ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, అడుగుతాను ఈ అమ్మాయిల వ్యవహారం. బికాస్ సో కమింగ్ బ్యాక్ టు మీరు యు వర్ సేయింగ్ యు ఆర్ థర్స్టీ ఫర్ నాలెడ్జ్. If you're genuinely thirsty, and I would like to believe this is genuine, or we all would like to believe, మీరు sponge లా లేకపోతే how can you absorb? Who said I'm not a sponge? The only thing I do is absorb, but I take in what and keep what is working and push away what is not. అంతే అంట. Yeah. And you're sponge లేకపోతే how will I know? అంటే ఇప్పుడు మీరు నేను ఎంత ఎదవని ఎంత నీచుని అనుకున్నా మీరు అసలు నాకు నాలెడ్జ్ లేదని అంటారా? అది క్వాలిటేటివ్ జడ్జ్మెంట్ కానే కాదు, ఇట్స్ ఓన్లీ a judgment of how open you are. నేను from the time I was conscious, the amount of reading I did, ఆ రీడింగ్ అంతా చేసిన తర్వాత కనెక్టివిటీ అనేది కొన్నాటిలో వస్తుంది, ఎందుకంటే మీకు అర్థం అవుతుంది ఒక ఇది విషయం. అండ్ దెన్ ఐ ఆల్సో నో వాట్ ఈస్ బుల్షిట్ అండ్ వాట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి యూస్ఫుల్ అట్ ఆల్. అప్పుడు ఐ విల్ స్టే విత్ వాట్ is working and what is correct in my view and to my understanding capacity, and whatever is not I discard it. And when I don't understand I will ask the so called expert, ఇది నాకు అర్థం కావట్లేదు ఏంటి చెప్పంటే అది చెప్పలేడు, అప్పుడు then which means it is irrelevant, ఎందుకంటే వాడు బిలీవ్ చేస్తున్నాడు దాంట్లో. స్విచ్ చేస్తే ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది అంటే అది చెప్పలేకపోతే I don't want to trust electricity anymore, electrician ఆ పర్టికులర్ దాంట్లో. అక్కడ పాయింటే అదే, ఇట్స్ కాల్డ్ parallel processing and more smart way of living. స్మార్ట్ వే ఆఫ్ లివింగ్ అంటే ఇప్పుడు నేను యూజ్ చేసే యాప్స్ అన్నీ కూడా అవి ఎలా పనిచేస్తాయని అర్థం చేసుకుని నా బ్రెయిన్ వేస్ట్ చేసుకుంటాను. అది క్వశ్చన్ నేను దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్, బిలీఫ్ అండ్ అనాలిసిస్. సో ద పీపుల్ మీకు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ అరే సెల్ ఫోను అని సెల్ ఫోన్ కొబ్బరిగా కొట్టదు, సెల్ ఫోన్ కనిపెట్టినోడికి కొట్టండి. యూనో హీ ఈజ్ అ హ్యూమన్ బీయింగ్, హీ ఈజ్ నాట్ గాడ్. కొబ్బరికాయ కొట్టడం అనేది ఇట్స్ కల్చరల్ ఫెనామినన్. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ మీరు ఫోన్ లేకుండా మీరు బతకలేరంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా. ఇంపార్టెన్స్ ఆబ్వియస్లీ ఇస్తున్నాను, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ మేడ్ ద ఫోన్ పాసిబుల్. అందరికీ ఉండాలా ఇలా చేసుకోవాలి, అది మీ ఇష్టం. మీ కెపాసిటీ ఉండాలి ఫస్ట్ అర్థం చేసుకోవడానికి, ఇంట్రెస్ట్ ఉండాలా, మీకు ఒక రిలవెన్స్ ఉండాలా దానికి. నాకు తెలుసు సెల్ ఫోన్ ఎలా పని చేస్తుందో, నాకు తెలియదు బల్బ్ ఎలా పని చేస్తుంది. నేను అన్ని ఐఎమ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యావింగ్ ఎన్ అనలిటికల్ థింకింగ్. అప్పుడు నేను నాకు అది అర్థమైపోయినా నాకు టైం లేకపోయినా ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ మై టైం బీయింగ్ స్టాటిక్. నాకు సెల్ ఫోన్లో కాకపోతే ఇంకో దానిలో ఇంట్రెస్ట్, సినిమాలో ఉండొచ్చు, ఎక్స్లో ఉండొచ్చు, వైలో ఉండొచ్చు. వాట్ ఎవర్ ఐ చూస్ టు బీ ఇన్ దేర్ ఐ హ్యావ్ టు బి అనలిటికల్ మైండ్. ఐఎమ్ నాట్ సేయింగ్ మొత్తం ఈ ప్రపంచం ఉందని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని అది చెప్పట్లా నేను. కానీ స్టిల్ వాటర్గా ఉండకూడదు. బాబా డివోటీస్ అనేవాళ్ళు స్టిల్ వాటర్, దే స్టిల్ వాటర్ ఓన్లీ బ్రీడ్స్ మస్కిటోస్. So last question on this, surrender ఈ కాంటెక్స్ట్ లో you don't believe that it's possible for one to surrender to another? నాకు ఇప్పుడు ఒకవేళ ఏ బాబాను ఒప్పుకోకపోయినా నాతో మాట్లాడడానికి, బాబా డివోటీ ఆల్సో ఓకే, పర్టికులర్ బాబాని మీరు తీసుకుని ఆయన భక్తురాలు అలాంటి వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చినా ఐ విల్ బి వెరీ హ్యాపీ టు బీ ఇన్ ఏ డిబేట్ విత్ దెమ్. ఇద్దరు మనుషులు తలుపులు వేసుకుని కూర్చుని వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకున్నట్టు ఉంటుంది.
ఎందుకు? అన్లెస్ ఇట్స్ అ బాబా. బట్ స్టిల్ రిప్రజెంట్స్. ఇప్పుడు బాబా గాడ్కి రిప్రజెంట్ అయినప్పుడు డివోటీస్ బాబాకి రిప్రజెంట్ అవ్వచ్చు కదా. డివోటీస్ అప్పుడు గాడ్ మ్యాన్ బదులు బాబా మ్యాన్ అవుతారు. ఎందుకు చాలా మంది హు ఆర్ పురాణాలు తర్వాత ఈ తాత్వికతని అర్థం చేసుకునే వాళ్ళు మహానుభావులు ఉన్నారు. వాళ్ళైనా ఎవరైనా కూర్చోపెడతారు. సరెండర్ అనే కాన్సెప్ట్, లాస్ట్ క్వశ్చన్ ఇది, మీరు అసలు పూర్తిగా నమ్మరా వర్మ గారు? No, I don't. Is it because you Because have I want to feel alive. I want to live for my own thoughts, my own mind, my own feelings. I only want to use the other person. I use Ayn Rand. I don't surrender. Ayn Rand lo ఉన్న intelligence ni I absorb and take what is relevant for me. The same thing I do with every philosopher or every thinker ever influenced me. So they become a part of me. I am not following them. కోట్ల మంది భక్తులు వివిధ బాబాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, అందులో మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా మంది ఉండుంటారు. వాళ్ళందరికీ మీరేమన్నా హితవాక్కులు పలుకుతారా? వాళ్ళందరూ అక్కడ మా కాంపిటీషన్ తగ్గుతుంది, అడ్వాన్స్ థింకర్స్కి కాంపిటీషన్ తగ్గుతుంది. వాళ్ళు అక్కడ ఉంటేనే మాకు చాలా మంచిది. సో అక్కడే ఉండండి, అక్కడే ఉండి బాబా మాటలు మీరు వినండి. స్టిల్ వాటర్ లాగా. యా. సో మీరు చూసిన కొన్ని షాకింగ్ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా ఆశ్రమాల్లో, సత్సంగాల్లో? ఐ వోంట్ సే షాకింగ్ ఆర్ ఇరిటేటింగ్. అంటే నాకు నేను మర్చిపోలేని విజువల్ మాత్రం ఈ వీళ్ళు ఎవరైతే వెళ్తారో ఈ బాబాల దగ్గరికి వెళ్తే వాళ్ళు క్లోజ్అప్స్ వాళ్ళు చూస్తే ఇలా ఉండి అంటే వాళ్ళ కళ్ళల్లో ఒక అద్భుతం చూస్తున్నా. ఏంటి వీళ్ళ సైషన్లో కెమెరా పెడితే ఆవిడ ఆవులిస్తా క్లాక్ చూసుకుంటుంది. ఆవిడ ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పోనీ ఈవిడ ఎవరైతే వింటున్నారో నాకు తెలిసి ఒక మైక్రోఫోన్ క్లోజ్అప్ పెట్టినా కూడా అది ఏం ఎక్కట్లేదని అర్థం అవుతుంది. మెదడులోంచి ఒక థాట్ మళ్ళీ బయటికి రాదు. అప్పుడు నాకు ఏం గుర్తొచ్చిందంటే ఆ పాములోడు ఇలా అంటూ ఉంటే అది వాయిస్తున్నప్పుడు ఆ పాము ఊగుతూ ఉంటుంది. పాము ఎండదు, ఎందుకంటే పాముకి చెవులు, కానీ అది ఫాలో అవుతుంది. ఇది ఆ బోరో దాని ఏదో వాట్ ఎవర్ దట్ థింగ్ ఇస్, దాని మూమెంట్ని ఫాలో అవుతా పాము వినకుండా తల ఊపుతుంటే మనకి ఏంటో ఇది పాము ఏదో వినేస్తుంది మ్యూజిక్ అని మన ఫీలింగ్ వస్తుంది. బాబా డివోటీలకి ఆ పాముకి ఏమీ తేడలేదు. సో ఆ బాబాకి బోల్డ్ని పవర్స్ ఉన్నట్టు వాస్తవం మీరు ఒప్పుకుంటున్నారు? అంటే బాబా పవర్స్, బాబాకి పవర్స్ కన్నా వీళ్ళ డమ్నెస్ ఎక్కువ ఉంది. Everything is relative. Of course it's relative. Just like you get smitten. Fine, fair enough. Yeah, it is. You may get smitten by a beautiful doll, a beautiful woman, girl who's sitting in front of you and talking for hours together about political situation in China. Correct. And you may not listen to a word. But I have other agendas where I will get something. So I will pretend to listen. I don't think the devotees are very honest. I am not honest. I am a dishonest person. So on that confessionary note, we shall close. Yes. సో మొత్తానికి అయితే ఇది మీరైతే ఆశ్రమాలకి బాబాలకి సరెండర్ అయ్యే అవకాశాలు ఇప్పట్లో కనిపించట్లేదు. బట్ ఖచ్చితంగా మీకు టర్నింగ్ పాయింట్ వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ బెస్ట్ విషెస్. ఐ విల్ రిమెంబర్. ఇది వాటి రామూయిజం. మరొక ఎపిసోడ్ రామూయిజంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.